రైతుల పరిస్థితి ఎలా ఉంది ప్రధానంగా? ఇవాళ రైతుల పరిస్థితి చాలా ఇదిగా ఉందండి. గవర్నమెంట్ తరఫున ఏమీ మనకి ఏమి ఇవ్వట్లేదు. ఏదన్నా ఈ వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా సరిగ్గా చూడట్లేదు. గవర్నమెంట్ చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో పంట ఎలా ఉన్నా కొనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి ఇటువంటి విపత్తులు పెద్దగా రాను లేదు. వచ్చిన ఆయన వరదలు వస్తే డబ్బులు ఇచ్చేవాడు, ఎంతో కొంత మాకు ఇబ్బంది లేకుండా చేసేవాడు. రైతు అనేవాళ్ళని బాగానే చూసాడు ఆయన. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి తుఫాన్ వచ్చింది. సంబంధించినంత వరకు చాలా వరకు పంట నష్టపోవడం జరిగింది. సంబంధించినంత వరకు ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా రావటం జరిగిందా? వచ్చి మీకు ఈ పంట ఎంత నష్టపోయిందని చెప్పి ఎవరు రాలేదండి. ఇక్కడికే వచ్చి మీ పంట పోయింది ఏం పోయిందని అడిగిన లేరు. పరిస్థితులు అట్లా తయారైపోయింది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా చంద్రబాబు గారి హయాంలో అయితే రైతులకంటూ కొంత మన బడ్జెట్ ఉండేది. దాంతో ఉంటారు మనకి పంటకు కావాల్సినటువంటివన్నీ కొనుక్కునే పరిస్థితి. అదేవిధంగా ట్రాక్టర్లు కానివ్వండి అవన్నీ సబ్సిడీ మీద ఇచ్చే పరిస్థితి. జగన్ గారు ఏమొచ్చినాక ఎలా ఉంది? ఈ జగన్ గారు ఏమి అసలు నయా పైసా సబ్సిడీ ఇచ్చేది లేదండి. ఏమి ఇవ్వాలి అసలు. ఈ మోటార్లు కానీ లేదా మనం మందులు కొట్టే పవర్ స్పేర్లు కానీ ఇవన్నీ అసలు ఇది ఒక్కటి కూడా ఇవ్వాలి ఇప్పుడు కూడా. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా 2014 నుంచి 2019 వరకు అంటే మన రాష్ట్రం విడిపోయింది. అప్పుడు అభివృద్ధి అనేది ఎలా ఉంది, లేదు 2019 దగ్గర నుంచి ఇప్పుడు అభివృద్ధి అనేది ఎలా కనబడుతుంది? అభివృద్ధి ఏం కనపడలేదండి. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల నుంచి మరీ దారుణం అయిపోయింది. అభివృద్ధి లేదు, ఏం లేదు. వాళ్ళకి దొరికిన వాళ్ళ మేసేస్తున్నారు. ఈ రైతుకు ఉన్న సబ్సిడీ ఇవ్వటం కానీ, సాయం చేయటం కానీ, పంటలో బీమా చేసి ఇవ్వటం కానీ అటువంటివి ఏం కనిపించట్లా. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి రైతుకు అండగా ఉండటం కోసం చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు తీసుకొచ్చారు. సంబంధించినంత వరకు 70% పైగా చంద్రబాబు గారి హయాంలో కంప్లీట్ అయిపోయింది పోలవరం. ఉన్న 3% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి. ఇదే పోలవరం ప్రాజెక్టు కింద 30లో 3% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి. ఉన్న దాంట్లో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కింద 2 ఇరిగేషన్ మినిస్టర్లు పనిచేస్తున్నారు. ఒకళ్ళు వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకళ్ళు వచ్చేసరికి అంబటి రాంబాబు గారు. అసలు ఈ పోలవరం గురించి పట్టించుకోవట్లేదు. దాని మీద మీరేమంటారు? దాని మీద ఏముంది, ఇప్పుడు చంద్రబాబు గారు కడతా ఉండగా 2 సార్లు వెళ్ళాం మేము. రైతులు చాలా బాగా జరిగింది. స్పీడ్గా కూడా నడిచింది ప్రాజెక్టు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని వీళ్ళందరినీ పంపించేశారండి బయటికి. ఇక పోలవరం తయారు చేసే వాళ్ళందరినీ బయటికి పంపించేసి ఇప్పుడు వీళ్ళు వచ్చారు. వాళ్ళు ఏం కట్టింది లేదు, ఏం లేదు. డామ్ అవతల పక్కన కట్టని కోసేసి నానా బీభత్సం అయిపోయింది. నాన్నది ఇదిగా ఉంది. కూర్చోండి రండి. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు 3 రాజధానులు అన్నారు. దాని మీద మీరు ఏమంటారు? 3 రాజధానులు కదండి, 50 రాజధానులు అంటాడు. ఒక్కడు కూడా కట్టడం మెయిన్ అది. కట్టడం రాజధానులు అనేది కట్టడం. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి నిత్యావసర వస్తు ధరలు బాగా పెరిగిపోయినాయి. దాని మీద మీరేమంటారు? కరెంట్ బిల్ అన్నీ పెంచేశాడండి. ట్యాక్సీ కాడి నుంచి అన్నీ పెంచేశాడు. ఈ కరెంట్ బిల్లు ఉండే చూడండి. ఏదన్నా కొద్దిగా గొప్ప ఉండాలైతే ఎవరో చెప్పండి. అది మనకి కరెంట్ బిల్లు బాగా పెంచాడండి. అది ఇష్టం. ఇక ఎంత కట్టాలో ఎంత చేయాలో కూడా ఇప్పుడు ఇవాళ 200 యూనిట్లు అన్నీ వాళ్ళకే కనిపించట్లా. ఇప్పుడు మరి మాకు రైతు వాళ్ళకే చాలా ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా మీ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? పంచాయతీకి సంబంధించినంత వరకు కొంత నిధి ఉంటుంది. ఆ నిధితో మీ ఊరు ఏమన్నా డెవలప్ అయిందంట? పంచాయతీలో రూపాయి లేకుండా తినేసాడండి. మా ఉండవన్నీ మొత్తం దూసేసిపోయాడు. ఏం లేదు పంచాయతీలు చేయటానికి అసలు ఏం లేవండి. ఇక ఏదన్నా రైతులు ఏదన్నా సొంతంగా చేయగలిగితేనే కానీ పంచాయతీలో ప్రెసిడెంట్ గారు ఏం చేస్తాడు? రూపాయి లేదు. ఇప్పుడు మొత్తం పంచాయతీ పనులన్నీ మొత్తం ఒకసారి ఒక 2 నెలల్లో పోసేసి మొత్తం తీసుకుపోయారు. ఈ పంచాయతీ కింద ఏమి ఉంచాల. అది ప్రధానంగా సమస్యలు ఏం కనబడుతున్నాయి? సమస్యలు ఏముంది, రోడ్లు పోయినాయి శాంతం. ఈ రోడ్లు బయటికి వెళ్ళాలంటే వెళ్ళలేము. నానా బీభత్సంగా ఉన్నాయి రోడ్లు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తున్నారన్నారు. ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తామన్నారు. దాని మీద మీరు అభిప్రాయం ఏమన్నారు? వాళ్ళిద్దరు కలిసింది వెళ్తామంటున్నారు. మరి వాళ్ళిద్దరు కలిసి వెళ్తే బాగానే ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి లోకేష్ బాబు గారు కూడా యోగలం పాదయాత్ర స్టార్ట్ చేశారు. అదేవిధంగా యోగలం పాదయాత్ర ముగింపు సభలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు ఒకే స్టేజ్ మీద
ఉన్నారు. దాన్ని ఎలా చూస్తారు? దాన్ని వాళ్ళు కలిసిపోయిందండి, వాళ్ళు ముగ్గురికి బాగా కలిసింది. వాళ్ళు చేస్తారు, గెలుస్తారు. ఇక ఆ ఇబ్బంది ఏమి లేదు, వాళ్ళు గట్టిగా గెలుస్తారు. అదేవిధంగా చూసుకుంటే లోకేష్ గారి పాదయాత్ర సమయంలో ఎన్ని అడ్డంకులు చేసినా లోకేష్ గారి పాదయాత్ర 3000 కిలోమీటర్ల పైచురుగా సాగింది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ఈ జగన్ గారిలోనూ లోకేష్ గారిలోనూ ఎవరు మంచి నాయకుడు అని మీ అభిప్రాయం? జగన్ గారు బాగా సొమ్ము లాక్కుండా పెద్ద మంచి నాయకుడు అండి. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి కార్పొరేషన్లు అంటూ ఉండేవి, చంద్రబాబు గారి హయాంలో ఉన్నాయి, మన జగన్ గారి హయాంలో ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్. ప్రతి కార్పొరేషన్ సంబంధించినంత వరకు కొంత అమౌంట్ ఉండేది. దానికి అసలు ఏ కార్పొరేషను ఇది దేంట్లోనూ అసలు రూపాయి లేకుండా లాగేసాడండి. ఇప్పుడు అసలు ఒక మనిషి ఒక్క ఇంటికి 2 లక్షలు అవుతాయో 3 లక్షలు అవుతుంది అప్పు. మరి ఇవన్నీ ఎవరు తీస్తారో నాకేం అర్థం కావట్లేదండి ఇది. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రతి ఒక్క రైతు అకౌంట్లో రైతు భరోసా వేస్తానంటున్నారు. సంబంధించినంత వరకు రైతు భరోసా రైతు అకౌంట్లో పడుతుందా? పడిన రైతు భరోసా అమౌంట్ రైతుకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? రైతు భరోసా అనేది ఏదో కొంతమందికి వస్తుంది కానండి, అన్నీ రావట్లేదు. సగం మంది కూడా రావట్లేదు. వాళ్ళ మనుషులు అనుకున్న వాళ్ళు ఎవరికో వస్తున్నాయండి. అది అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు అన్నా క్యాంటీన్ విషయానికి వద్దాం. చంద్రబాబు గారి హయాంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ కూడా తీసేసిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరేమంటారు? అది కూటికి జరిగిన వాళ్ళు చాలామంది 5 రూపాయలు ఏదో పని చేసుకుని వెళ్ళి భోంచేసేవాళ్ళు, వాళ్ళు చాలా నానా ఇబ్బందులు పడుతున్నారండి. ఇప్పుడు అవన్నీ తీసేశారు కదా, నానా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా చంద్రబాబు గారి హయాంలో అయితే టౌన్లో వాటిల్లో G+3 ఇల్లు కట్టించి అందరికి ఇస్తానని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి మీకు కూడా చంద్రబాబు గారి హయాంలో ఇల్లు కట్టిస్తానన్నారు. ఆ కట్టించిన ఇల్లు ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి జగన్ గారి హయాంలో ఇళ్ల పట్టాలు ఇస్తానన్నారు. ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు వీలుగా తక్కువ వడ్డీతో కొంత సొమ్ము ఇస్తానన్నారు. అది ఇవ్వటం జరిగిందా? అదేవిధంగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన స్థలాలు ఇల్లు కట్టుకోవడానికి వీలుగా ఉన్నాయా? ఇళ్ల పట్టాలు ఇచ్చినవి ఉన్నాయండి, చెరువుల్లాగా ఉన్నాయి. ఆ చెరువుల్లో ఇల్లు కడితే ఉంటారండి కాపురాలు అక్కడ. ఆ రకంగా ఉండవు. ఇప్పుడు చూపిస్తూ ఉంటారు టీవీలో. ప్రతి చోట కూడా ఈ ఇళ్ల స్థలాలు ఇచ్చినవి అన్నీ చెరువులే. పిల్లలు స్నానాలు చేస్తున్నారు అందుట్లో. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మన రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చెందడం కోసం చంద్రబాబు గారి హయాంలో ముందడుగులు వేస్తే జగన్ గారి హయాం వచ్చినాక అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి. సంబంధించినంత వరకు పర్యాటక రంగ మినిస్టర్ గారు కూడా పట్టించుకోవట్లేదు, రోజా గారు. దాని మీద మీరు ఏమంటారు? రోజా గారు ఇది వరకు అయితే 1-2 కార్లు ఉండి యమాగా కొనేసేసింది. ₹1 కోటి కారు కూడా కొనేసిందంట. ఇక ఆమె ఏదైనా అవకాశం ఉంటే లాగేస్తుందండి. రోజా గారిని గురించి మనం చెప్పక్కర్లేదు. అదేవిధంగా చూసుకుందాం. ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా నిరుద్యోగులు బాగా ఎక్కువైపోయారు. సంబంధించినంత వరకు ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తానన్నారు. డిఎస్ఏ కాదు, మెగా డిఎస్ఏ ఇస్తానన్నారు. నిరుద్యోగుల సంఖ్య బాగా పెరిగిపోయిందిరా.